అందరికీ నమస్తే. నేను మీ వంశీకృష్ణ. కేఎస్ఎస్ తెలుగు టైమ్స్కి స్వాగతం. సాధారణంగా నేను వీడియోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడదాం. ఎందుకంటే చూసే వాళ్ళకి ఎబ్బెట్టుగా ఉండకూడదు. మనం మాట్లాడేటటువంటి మాటలు ఎవరిని కించపరిచే విధంగా ఉండకూడదు. చాలా పద్ధతిగా నీట్గా మాట్లాడాలి అనే ఉద్దేశమే నాకు ఉంటుంది. ఎవరితోనైనా సరే, విడిగా అయినా సరే, వీడియోలో అయినా సరే. బట్ కొన్ని వీడియోలు చూసినప్పుడు కోపం వస్తూ ఉంటుంది. కొంతమంది మాటలు విన్నప్పుడు ఉక్రోషం పొంగుకొస్తుంది. కానీ ఎక్కడా కూడా ఎవరిని తిట్టకూడదు అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఈ వీడియో నేను రికార్డ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. బట్ ఇందులో కూడా కొన్ని తప్పుడు మాటలు, అంటే కొన్ని బూతు మాటలు లేదంటే పరుషమైనటువంటి మాటలు ఏమన్నా వస్తే ప్రతి ఒక్కరు కూడా మన్నించండి. సాధ్యమైనంత మటుకు ఎక్కడా కూడా ఎలాంటి పదాలు, తప్పు పదాలు దొరలకుండా నేను చూసుకుంటా. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు ప్రజలందరూ కూడా నాకు సపోర్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. సరే, యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి సెట్ గురించో, అతను వేసుకున్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం పల్లెటూరు సెటప్లు ఇవన్నీ దాదాపు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకొని ఆ సెటప్ వేసిన దాని గురించి ఎవరు మాట్లాడరు. వాళ్ళ పార్టీలో అంత అవసరం లేదు అని కూడా చెప్పరు. కేవలం నిన్న సుప్రీంకోర్టులో భిన్నమైనటువంటి వాదనలు, ఆ ద్విసభ్య కమిటీ ముందు ద్విసభ్య బెంచ్ ఏదైతే ఉందో ఆ ఇద్దరు జడ్జిల బెంచ్లో కూడా ఇద్దరు జడ్జిల మధ్య కూడా అభిప్రాయ భేదాలు వచ్చినాయి. అభిప్రాయ భేదాలు మీన్స్ ఆ ఇచ్చినటువంటి తీర్పులో భిన్న రకాల అభిప్రాయాలు వెల్లడి చేశారు. మీకు తెలిసిందే అది. ఒకళ్ళు బేలా త్రివేది గారు 17A వర్తించదు అని, అనిరుద్ధ బోస్ గారు 17A వర్తిస్తుంది అని. దీనివల్ల అటు వైసీపీ వాళ్ళకి ఓట్లు లభించాలి. అంటే వైసీపీ వాళ్ళు చెప్పింది నిజమని కాదు, వైసీపీ వాళ్ళు పెట్టిన కేసులు తప్పుడు కేసులు, అవి నిజాలు అయ్యాయని కాదు. లేదా చంద్రబాబు నాయుడు గారు నిర్దోషి, చంద్రబాబు నాయుడు గారు ఎటువంటి తప్పులు చేయలేదు అని ఎవరు మాట్లాడాల. చంద్రబాబు నాయుడు గారు తప్పులు చేయలేదు కాబట్టే ఎవరి దగ్గర, వైసీపీ వాళ్ళ దగ్గర, అటు సిఐడి వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు, సరైనటువంటి సాక్ష్యాధారాలు లేవు. ఎక్కడా కూడా తప్పులు చేశారు అని నిరూపించడం జరగల. కానీ జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఏవైతే ఉన్నాయో, సిబిఐ అండ్ ఈడీ కేసులు ఏవైతే ఉన్నాయో అవి సాక్ష్యాధారాలతో నిరూపించారు. ఆస్తుల్ని జప్తు చేశారు, ఆస్తుల్ని అటాచ్ చేశారు. ఆ విధంగా అటాచ్ చేసి దాదాపుగా 16 నెలలు అనుకుంటా, 6 నెలలు, 200 రోజుల పాటు దాదాపుగా ఇంచుమించుగా జైల్లో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కేవలం 52 రోజులు, అది చంద్రబాబు నాయుడు గారు బెయిల్ పెట్టుకొని ఉంటే, ముందుగానే బెయిల్ పెట్టుకొని ఉంటే అతను నిర్దోషిగా, అంటే నిర్దోషిగా మీన్స్ బెయిల్ పైన ఎప్పుడో బయటకు వచ్చేవాళ్ళు. 52 రోజులు ఉండాల్సిన పని లేదు. చంద్రబాబు గారు బెయిల్ పెట్టుకోకపోవడానికి కారణం ఏంటంటే తమ అరెస్ట్ సక్రమం కాదు అని చెప్పుకోవడానికి కారణం ఏంటంటే ఈలోపు ఏమన్నా సాక్ష్యాధారాలు తీసుకొచ్చే దమ్ము మీలో ఉందా? ఎందుకంటే నిజాయితీ పరుడిని అవినీతి పరుడు అని నిరూపించే సాక్ష్యాలు మీరు సృష్టించగలరా లేదా చూద్దాం అనుకున్నారు. అంతే తప్ప ఆయన చేతకాకో చేవలేకో బెయిల్ మీద పెట్టుకుని రావటం తెలియకో కాదు. బెయిల్ పెట్టుకున్నారు, తర్వాత బయటకు వచ్చారా లేదా, కార్యక్రమాల కోసం, అతని హెల్త్ కోసం ఏదన్నా కానీ వచ్చారు కదా. బెయిల్ పెట్టుకొని తప్పుడు మార్గంగా బయటికి రావాలనుకుంటే ఆ స్కిల్ కేసు మీద అన్ని రోజులు పోరాడాల్సినటువంటి పని లేదు జైల్లో కూర్చొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గుర్తుంచుకోండి. ఒక్కసారి విందామండి. దీనిపైన ఎప్పుడూ స్పందించరు. ఒక పక్క నిన్నగాక మొన్న తెలంగాణలో ఎలక్షన్లు అయిపోయి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి వెంటనే తమ రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చుకోవాలి, తమ రాష్ట్రాన్ని డెవలప్ చేసుకోవాలి అన్న సంకల్పంతో దావోస్ పర్యటనకు వెళ్ళి పెట్టుబడుల కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ 4 సంవత్సరాల 9 నెలల కాలం పరిపాలించినటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, ఇప్పుడు మీకు చూపించబోయే వీడియోలో మాట్లాడినటువంటి గుడ్డు మంత్రి ఉన్నాడు కదా, కోడిగుడ్డు మంత్రి, అదేనండి గుడివాడ అమర్నాథ్ గారు, ఆయన కావచ్చు దావోస్ పర్యటనకు వెళ్ళాల.
దావోస్ పర్యటన వెళ్లకుండా దావోస్ పర్యటనలో మన రాష్ట్రాన్ని సెట్ రూపంలో చూపించి మన రాష్ట్రానికి అభివృద్ధి జరగాల్సినటువంటి కార్యక్రమాలు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ యొక్క పెట్టుబడులు ఇక్కడికి రప్పించడం పోయి వాళ్ళనే ఇక్కడికి వైజాగ్ పిలిపించి మాట్లాడుతామంటారు మన గుడ్డు మంత్రి గారు. ఇది కోడిగుడ్లు ఉడకబెట్టినంత తేలిక, లేదంటే కోడిగుడ్లు పెట్టినంత కోడి గుడ్డును పెట్టినంత తేలిక పెట్టుబడులు రప్పించడం చేత కానీ ఒక అసమర్థ మంత్రి గుడ్డు అమర్నాథ్. అసమర్థ మంత్రి, పరిపాలన చేత కానీ అసమర్థమైనటువంటి ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఇన్ని అసమర్థతలు మీలో పెట్టుకొని కేవలం ఒక తీర్పు, సుప్రీంకోర్టు మధ్య రెండు భిన్నాభిప్రాయాలు వచ్చినాయి. రెండు భిన్నమైనటువంటి వాదనలు ఇద్దరు జడ్జిల మధ్య కూడా, ఇద్దరు న్యాయమూర్తుల మధ్య కూడా భిన్నమైనటువంటి తీర్పు వెలువరించారు. ఈ భిన్న తీర్పుల నడుమ ఇక్కడ టీడీపీ పార్టీ వాళ్ళే సంకలు గుద్దుకోలా, మాకు అనుకూలంగా తీర్పు వచ్చింది, మేము నిర్దోషిగా బయటకు వచ్చామని చెప్పి వాళ్ళే సంకలు గుద్దుకోలా. ఇంకా త్రిసభ్య కమిటీకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ముందుకి దీన్ని బదిలీ చేయడం జరిగింది. దీన్ని ఎవరు కూడా గొప్పలుగా చెప్పుకోలే టీడీపీ వాళ్ళు. వీళ్ళే ముందే ఊహించుకొని, టీడీపీ వాళ్ళంతా అబ్బో పండగలు చేసుకుంటున్నారని ముందే ఊహించుకొని మన గుడివాడ అమర్నాథ్ గారు ఏ విధంగా మాట్లాడుతున్నారో ఒకసారి ఈ వీడియో వినండి. చంద్రబాబు నాయుడు అనేటువంటి వ్యక్తి 52 రోజులు జైలు శిక్ష అనుభవించి వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య కారణాలు ఇతరితర కారణాలు చెప్పి బెయిల్ మీద ఉన్నటువంటి ఒక దొంగే తప్ప. విన్నారు కదా, 52 రోజులు ఉన్నటువంటి దొంగ అంట. మరి జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి పరుడు అని చెప్పి నిరూపణ అయ్యి ఆస్తులు దానికి అటాచ్ చేసి కేసులకి సిబిఐ ఈడీ కేసులు అన్ని పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అన్ని రోజులు జైల్లో ఉంటే ఆయన దొంగ కాదా? కేవలం సాక్ష్యాధారాలు లేకుండా మీరు రాజకీయ కక్షతోటి జైల్లో నిర్బంధించాలి, ఏ విధంగా అయినా సరే జైల్లో ఉంచాలి అని కక్షపూరితంగా మీరు చేపట్టినటువంటి చర్యలకి 52 రోజులు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని మీరు దొంగ అంటున్నారు. మరి అన్ని రోజులు జైల్లో ఉండి అవినీతి పరుడు అని నిజం నిరూపణ అయ్యి తండ్రి హయాంలో 1000 కోట్లు దోచుకున్నటువంటి దొంగ అని నిరూపణ అయినటువంటి మన ప్రస్తుత ముఖ్యమంత్రి దొంగ కాదా? ఏం మాట్లాడుతున్నావు అమర్నాథ్? నువ్వు చెప్పేది ఎలా ఉంది? అసెంబ్లీలో మా గుడ్డు పెడుతుంది, ఇప్పుడే గుడ్డు పెట్టింది, అది పొదగాలి. గుడ్డుకి రాష్ట్రానికి పరిశ్రమలకి సంబంధం ఏంద్రా? సారీ, అందుకే కోపం వస్తుందనే కొద్దిగా కంట్రోల్ చేసుకుంటున్నాను. ఇలాంటి మాటలు మాట్లాడాలా? దావోస్ పర్యటనకి వెళ్ళి అక్కడి నుంచి మనకి పెట్టుబడులు తీసుకురావాలన్న కనీసం ఇంగిత జ్ఞానం లేని వెధవలు అన్నమాట. చంద్రబాబు నాయుడు దొంగని ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు. ఎందుకని ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు నువ్వు? తిట్టి వీడియో రూపంలోనో లేదంటే ప్రెస్ ముందుకు వచ్చి తిడితేనే మరలా సీట్ ఇస్తా అని చెప్పాడా అంటే జగన్? మీకు కొంచెం ఆలోచించండి. చెప్పుకోవాల్సింది ఎక్కడైనా ఏంటి, మనం చేసినటువంటి అభివృద్ధి ఏమన్నా ఉంటే దాని గురించి చెప్పుకోవాలి. రాష్ట్రానికి మీరు చేసిన మంచి పనులు ఒక్కటి చెప్పండి చూద్దాం. నేను మీ మీద 100 చెప్తా చేయనివి, మచ్చుకు ఒక 4 చెప్పనా? మీరు చెప్పినవే. ప్రత్యేక హోదా తీసుకొస్తా అన్నారు, పూర్తి మద్య నిషేధం అన్నారు, రోడ్లు వేయిస్తా అన్నారు, జాబ్ క్యాలెండర్ అన్నారు, పరిశ్రమలు లేవు, పెట్టుబడులు లేవు, పన్నుల రూపంలో పెంచేసి పన్నులు వసూలు చేస్తూ ఆ పన్నుల్లో 100 రూపాయలు పన్నుల రూపంలో అధికంగా పెంచి 10 రూపాయలు జనాలకు పంచుతున్నటువంటి అసమర్థ పరిపాలన చేస్తున్నటువంటి వాళ్ళు మీరు. ఇన్ని రకాలు చెప్పాను నేను. మీరు చేసినటువంటి అభివృద్ధి ఏందో మచ్చుకి ఒక్కటి చెప్పు చూద్దాం. అరే అమర్నాథ్, నిన్నరా స్వామి, ఒక్కటి చెప్పు చూద్దాం. పరిశ్రమలు తరిమేస్తున్నారు, పోలవరం ప్రాజెక్ట్ లేదు, 68% 70% పూర్తి చేశారు తెలుగుదేశం హయాంలో. అలాంటి 70% పూర్తయినటువంటి పోలవరం ప్రాజెక్ట్ని కేవలం 30% పూర్తి చేయాల్సి ఉండగా అది కూడా చేతకాని దద్దమ్మ పరిపాలన చేస్తూ ఎదుటి వాళ్ళని తిట్టడం కోసమే మేము మంత్రులు అయ్యాం అన్నట్టు ప్రవర్తించే మీరా ఎదుటి వాళ్ళని విమర్శించేది?
మీరా ఎదుటి వాళ్ళని దొంగ అని చెప్పేది? ఒక దొంగ ఎదుటి వ్యక్తిని దొంగ అని చెప్పడానికి, ఎదుటి వ్యక్తిని దొంగ అని నిరూపించడానికి చేసే ప్రయత్నాలు జనాలందరూ తెలుసుకోలేరు అనుకుంటున్నారు మీరు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని మారితే, పరిపాలనలో మీ లోపాలను తెలుసుకోగలిగితే మీరు బాగుపడతారు. లేదు అంటే జనాలు మిమ్మల్ని ఇప్పటికే చీ అంటున్నారు, రేపొద్దున రాష్ట్రం నుంచి తరిమి కొడతారు. అది తెలుసుకోండి ముందు. అర్థమైంది కదా వీళ్ళెంతటి దౌర్భాగ్యులో? ఇదండి ఈరోజు వీడియోలోని టాపిక్. జనాలందరూ కొద్దిగా ఇప్పటికైనా కళ్ళు తెరవండి, మన రాష్ట్రం ఏమైపోతుంది అనే ఆలోచనలోకి రండి, దాని మీద కొద్దిగా అవగాహన తెచ్చుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.